ఇప్పుడు నిన్నటి దినాన జరిగిన సంఘటనని బైబిలుతో కలుపుకొని చరిత్రను లేక జరుగుతున్న సంభవాలను మనము జ్ఞాపకము చేసుకోవడము చాలా ముఖ్యం. నేను మీకు అనేక సార్లు ఒక అంశాన్ని మీతో పంచుకున్నాను. అదేమిటంటే యుద్ధము ఆగిపోయిందనో లేక యుద్ధము జరుగుతున్నందున ఇదే శాంతి ఒప్పందమనో పొరపాటున మనము ఊహించడానికి వీలు లేదని, ఒక దేశము పాల్గొనడానికి సోర్సు స్టార్ట్ అవుతుందని, ఏ దేశం పేరు గురించి అనుకున్నాము? రష్యా యుద్ధములో దిగిన క్షణము అది అంత్య దినము. దానికై ఆ అరులు లేక త్రోవలు నీవు నేను గ్రహించి తీరాలి. ఆ సోర్స్ ఎటు నుంచి వస్తున్నాయో తెలుసుకున్నప్పుడు మనకు పరిశుద్ధులమైన మనకు ఆ రూట్ క్లాజులు తెలియబడతాయని కూడా మనం తెలుసుకున్నాం. ఇంతకీ నిన్న టీవీ కానీ న్యూస్ కానీ లేక పత్రికలలో కానీ ఈరోజు ఎవరైనా గమనించారా ఈ అంశాన్ని? ఏ అంశం అనే కదా మీ సందేహం. ఇదేమిటంటే ఇస్రాయేలు దేశము టర్కీ యొక్క ఎయిర్ బేస్ని రాత్రి ధ్వంసం చేసింది. ఇది చదివారా, చూసారా ఎవరైనా? చూసాం బ్రదర్ కదా, చదివాం. కలుగును గాక. హల్లెలూయా. ఇస్రాయేలు టర్కీ సిరియా వార్నింగులు ఇచ్చుకుంటున్నాయి, కానీ అమెరికా ఎటు పాలుపోని స్థితిలోనికి మొదటిసారి దిగింది. ప్రియ దైవజనమ్మ, ఇప్పుడు వినపడుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఓకేనా? వినపడుతుందని అనుకుంటున్నాను. ప్రియ దైవజనమ్మ, ఏమిటి, ఎందుకని ఇలా జరిగింది? టర్కీ ఒక మాట ఆ అధ్యక్షుడు మరియు రక్షణ మంత్రి నిన్న జరిగిన దానికి కారణాలు వాళ్ళన్న ఒక్క మాట, వారు నోరు తెరిచి చెప్పిన మాట లేఖనములందు అది నెరవేర్పును బయలుపరచడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే మొన్న అన్నీ మీరు చూడండి, ప్రపంచ నేత్రము అనబడే ఆ 3-4 పేజీలలో పేపర్లలో మరియు టీవీల్లో, మేము దమస్కు దగ్గరకొచ్చి ఇస్రాయేలును నాశనము చేస్తామన్న మాట ఎప్పుడైతే అన్నారో వెనువెంటనే నెతన్యాహు తన సైన్యాన్ని రంగానికి పంపి నిన్నటి దినాన టర్కీ ఎయిర్ బేస్ ని బ్లాస్ట్ చేశాడు. ఏమిటి, ఎందుకు అలా జరిగింది? దేవుడు ఉసిగొలుపుతున్నాడు. రాకడ క్షణాలు, ఆ అంత్య దినపు గడియలు మన కళ్ళ ముందు చూపిస్తున్నాడు. పరిశుద్ధులు పరిపూర్ణులుగా మార్చబడాలి. ఇది అంత్యకాలమని గమనించాలి. మనము మన కుటుంబాలను సిద్ధపరుచుకోవాలి అని దేవుడు ఒక ఫిల్టర్ ప్రారంభించాడు. నేను అనేక సార్లు ఆధారాలను కూడా మీ ముందు ఉంచాను. టర్కీకి చెందిన సిరియా టర్కీ సహోదరులే. వీళ్ళకి బైబిల్లో గోగు, ఇంకొక పేరేంటిది? వెరీ గుడ్, మాగోగు, గోగు, 2 పేర్లు కలిగిన ఈ భూభాగానికి రష్యాకి అసలు సంబంధం ఏంటి?
ఈ రోజున దమస్కు మీద, దమస్క్ ఎక్కడో లేదు దైవజనమా, యెరూషలేము దేవాలయము నుండి కేవలము 317 కిలోమీటర్లు. మీరు నెట్లో కూడా చెక్ చేసుకోండి. అంటే కారు 60 మీద వెళితే 4 గంటల 47 నిమిషాలు పడుతుంది. యోర్దానుకి ఉత్తరాన ఈ దమస్క్ ఉంటుంది. మీ అందరికీ కూడా దమస్కు గురించిన ఆ ఆలోచనలు తెలుసు. ఎందుకంటే పౌలు గారు ఆ అపోస్తులుడైన పౌలు దేవుడు దర్శనమిచ్చిన దేవుని గొప్ప వెలుగు, దివ్యమానమైన వెలుగులో యేసుక్రీస్తు దర్శించగా, వెలుగులో ఎవరు దర్శించారు? యేసుక్రీస్తు వెలుగు మాత్రమే కాదు, ఆ వెలుగులో యేసుక్రీస్తు దర్శించగా ఆ క్షణము నుండి ఇక అతని జీవితము సంపూర్ణముగా మార్చబడింది. దైవజనమా, వెలుగు నిన్ను దర్శించినప్పుడు, ఆ వెలుగులో యేసుక్రీస్తు మహిమగా ఉన్నప్పుడు నీ బ్రతుకు అనుదినము ఇక మార్పు చెంది తీరాలి. ఆ మార్పు కలగడము లేదు అంటే ఇక అది ఏమై ఉన్నదనేది నేను మీకు చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అదే దమస్కును గురించి రాత్రి ఆ యుద్ధ ప్రభావము, అంటే ఈ దమస్కు ఎవరి ప్రాంతము? దమస్కు ఏ దేశానికి రాజధాని? యెరూషలేము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనానికి రండి. చాలా జాగ్రత్తగా వీటి గురించి మనము ధ్యానించబొద్దులము. హల్లెలూయా. హల్లెలూయా. అంటే భయంకరమైనవి. రాజధాని ఈ రోజు పర్వాలేదులే అనుకునే లోపు దేవుడే ఉసిగొలుపుతూ ఉన్నాడు. కారణం, రాకడ క్షణాలు, అవి జరుగుతున్న సంభవాలు నీవు నేను గమనించాలని, లేఖనములు గుర్తించాలని, పరిశుద్ధులు పరిపూర్ణులు కావాలని ఇది దేవుని ప్రగాఢ సంకల్పము. ఇక ఆలస్యం ఉండదు, ఇక ఆలస్యం ఉండదు. నేను త్వరగా రానై ఉన్నాను, నా ప్రజలను నేను తీసుకుని వెళ్ళనై ఉన్నాను. పరిశుద్ధులను కాదే, పరిశుద్ధులలో ఉన్న పరిపూర్ణమైన స్థితి కలిగిన వారు, మనస్సు కలిగిన విశ్వాసం, పరిశుద్ధులు. నీ వల్ల నేను నీవు మనందరము విశ్వాసపూర్ణులై ఉండి తీరాలని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చదవండి. దమస్కు సిరియాకు రాజధాని. అందుగా ఈ దమస్క్ సిరియాకి రాజధాని. ఈ దమస్కు ఎక్కడుంది అసలు? సిరియా ఎక్కడ? సిరియా ఎక్కడి నుంచి వచ్చి యోర్దానుకి ఉత్తర భాగంలో గుజ్జు చేరారు. ఇప్పుడు మనోళ్ళు అక్కడ ఎవరున్నారు? ఏ గోత్రం తెలుసా? రూబేను. ఈ 12 గోత్రాలలో అక్కడ ఉంది ఎవరు? 2 గోత్రాలను ఒక అర్ధ గోత్రం ఉంది. అర్ధానుకో. జనమా, అది మీకు వదిలేస్తున్నాను కనుక మీరు గమనించి నాకు చెప్పండి. అన్ని నేను వెతకాలంటే దమస్కు సిరియాకు రాజధాని. షిమ్యోను ఇర్మియా 49:27కి రండి. ఈ యుద్ధ ప్రభావము ఎటు వెళ్ళవచ్చునో మనము పరిశీలించి తీరాలి. ఈ యేసయ్య రాకడలో ఒక కోణము ఇశ్రాయేలుకు జరుగుతున్న సంభవాలు కూడా ప్రధానమైనవి.
ఇజ్రాయేలు మీద జరుగుతున్న వాటిని విశ్వాసులమైన మనము గుర్తించగలిగి మనము సిద్ధపడి ఉండాలి. ఎన్నో కోణాలు, కొన్ని సాదృశ్యాలు, కొన్ని ఉపమాన రీతిలో చెప్పబడినవి, మరికొన్ని ఆధారం. ఇప్పుడు సాదృశ్యకరమైన సూచనలు జనము మీద జనమును, రాజ్యము మీద రాజ్యమును, దేశాల మీద దేశాలు, వర్ణ తగాదాలు, వర్గాల కొట్లాటలు, కులాలు, మతాలు, జాతులు, రాజకీయ అధికారాలు అనేకము, వాళ్ళకై వీళ్ళు చేసింది వాళ్ళు విమర్శిస్తూ హృదయాలను రేపుకుంటూనే ఉన్నారు. ఇది ఒకవైపు. ఎందుకంటే నోవహు కాలములో, లోతు కాలములో ఉన్న పరిస్థితులు నేడు కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. ప్రభు అన్న మాట, పెండిళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పెళ్ళిళ్ళు ఎప్పుడు చచ్చినా. పెళ్ళి 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 అనగానే తాళి అని కాదు, పెళ్లి చేసుకుంటూనే ఉన్నాడు ఒక్కొక్కడు 2, 3. ఇది ఎక్కడ దాకా పాకింది? దైవజనుల్లో కూడా పాకిపోయింది. తప్పు చేశాక రెక్టిఫికేషన్ చేసుకుని తిరిగి నూతనమైన జీవితంలో ఉండాలి. పాపము, అపవిత్రత వదిలివేయాలి. కానీ మునిగి తేలేవాళ్ళు అనేకమైన రీతిలో కనపడుతున్నారు దైవజనం. వివాహ వ్యవస్థలు, చట్టాలే ధ్వంసం చేసి పారేసినాయి. పెళ్ళైనా వివాహేతర సంబంధమను మాట శూన్యమైపోయింది. సుప్రీంకోర్టు స్వయంగా అన్నమాట. అన్ని దేశాలు ఒక విధంగా ఉన్నాయి, మనం ఎందుకు మార్చకూడదని. అదట వివాహేతర జీవితం కాదంట. ఏం జీవనము? సహజీవనం. ఇష్టపూర్వకమైన సహజీవన మాటలుగా మోగిస్తున్నాయి. సరే, అది అలా ఉంచుదాం. ఇప్పుడు రాత్రి జరిగినటువంటి సంభవములు మనం ఏమి గ్రహించాలి, ఏం గ్రహించాము, ఇది ప్రాముఖ్యం. ఇప్పుడు చదవండి, ఇర్మియా 49. నేను దమస్కు ప్రాకారంలో అగ్ని రాజబెట్టుదును. దేవుడంటే నేను దమస్కు ప్రాకారం రాజధానిలో అగ్ని రాజబెడదు. బెన్హదదు నగరులను రాజధాని దమస్కు. ఇక్కడ దమస్కు రాజధాని కాదు, దమస్కు రాజధాని అని అన్నాడు. సిరియా దేశానికి దమస్కు రాజధాని. ఈ సిరియా టర్కీకి మరొక పేరు ఏంటిది? బైబిల్ పేరు మాగోగ్. ఈ 2 అన్నదమ్ముళ్ళు 99.99% మంది అందరూ ఒక గోత్రాలే. ఇక నేను మీకు చెప్పాలా? శాస్త్ర జ్ఞానాలు తెలిసిన మీకు నేను చెప్పడానికి అది ఎవరు ఏంటో. ఇప్పుడు ఏమంటున్నాడు? దమస్కు ప్రాకారంలో అగ్ని రాజబెట్టుదును. బెన్హదదు నగరులను కాల్చివేయను. అగ్నిని అది బెన్హదదు నగరులను కాల్చివేయును. బెన్హదదు ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు ఏలాడు దానియేలు కాలంలో. ఇన్ని యుద్ధాలు జరిగినాయి, కానీ పాలస్తీనా, గాజా, బోస్రా, లెబనోనులో వాళ్ళు యుద్ధాలు చేశారు, కానీ దమస్కు వెళ్ళిపోయారు ఎప్పటిదాకా?
ఇవన్నీ వశం చేసుకొని ఇశ్రాయేలీయులు గోడ కట్టడం ప్రారంభించారు. దేవుడు ఎందుకు అక్కడ అగ్ని రాజ పెడుతున్నాడో ఆలోచన చేశారా? ఆ గోడ సుమారు 263 కిలోమీటర్లు అయిపోయింది కట్టడం. టకా టకా కడుతున్నారు. ఇప్పుడు మిగిలింది ఈ ఉత్తరదే ప్రాంతమైన యొర్దాను ప్రాంతానికి ఉన్న ఆ ప్రాంగణం. ఇక్కడ అడ్డుపడుతుంది ఎవరు ఇప్పుడే? టర్కీ. ఈ టర్కీ ఇస్రాయేలు కన్నా సుమారు 3.5-4 రెట్లు సైనిక బలము, ఆయుధాలు అన్నీ. టర్కీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, టర్కీ సిరియా వేరు కాదు, అన్నదమ్ముళ్ళు. ఇక్కడ ఈ దేశాల జోలి వెళితే వాటి వెనక ఒక దేశం ఉంటుంది. ఏ దేశమైనా ఎంచుతున్నారు చెప్పండి? రష్యా అండి. రష్యా. రష్యా. ఈ మాట యెహెజ్కేలు 38లో ఒక చోట కాదు. ఎందుకని అంటే ఈ యొక్క టర్కీ గాని సిరియా గాని మనము చరిత్రక ఆధారం చూస్తే వీరు ఒక సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశారు, నెలకొల్పారు. దాని పేరు ఒట్టోమన్ సామ్రాజ్యం. ఈ ఒట్టోమన్ సామ్రాజ్యము నుండే గ్రీకు రాజ్యము అలెగ్జాండరు ప్రారంభం మొదలైంది. ఇది అలెగ్జాండరు చనిపోయిన తరువాత అలెగ్జాండర్ పుత్రులు సంతానానికి వారసులు కాకుండా 4 దానిని పంచుకుంటారని దానియేలు ఆనాడే చెప్పాడు. ఈ ఒట్టోమను గ్రీకు సామ్రాజ్యముగా పిలువబడి అది తర్వాత 4 భాగాలుగా విభజించబడి ప్రముఖమైన భాగాలు రష్యా రోషులోనికి చేర్చబడాయి. కాబట్టి ఇప్పుడు సిరియా మీద కానీ టర్కీ భూభాగము మీద కానీ యుద్ధము జరిగితే ఇప్పుడు ఎవరి మీద మిగతాయి ఆనుకొని ఉన్నాయి? రష్యా మీద రష్యా మీద. ఇప్పుడు ఎవరు రావాలా? రష్యా రావాలి. రష్యా రంగములోనికి దిగింది అంటే సంఘం ఎత్తబడి కనిపెట్టిక హెర్మగెద్దోను యుద్ధ పాదులు ప్రారంభమైపోతాయి అనగా 3వ ప్రపంచ యుద్ధము నాంది జరుగుతుంది. నేను ఎప్పుడెప్పుడు ఇది జరగడానికి ప్రారంభమవుతుందయ్యా అని ఆయన పాదాల దగ్గర కనిపెడుతూనే ఉన్నా. యుద్ధం ఆగిందంటున్నారు కదా అంటే వాళ్ళు లోపల యూదులు యుద్ధం చేస్తూనే ఉన్నారు. అమెరికా ఆగింది. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి? టర్కీ జోలి సిరియా జోలి పోతే అది రష్యాను గదిలిచ్చినట్టే. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అమెరికా సాహసం చేస్తుందా? నాకు తెలీదు. చేశాక మళ్ళీ ఆ వివరాలను బైబిల్లో ఏమి విధంగా ఉన్నదో మనం చూద్దాం. ఇప్పుడు యెహెజ్కేలు 47, 17, 18కి రండి. ఎంత దగ్గరలో ఉందో రాకడా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ క్షణము ఆ గడియను మాత్రము తన స్వాధీనమందు తండ్రి ఉంచుకున్నాడు. కానీ ఆ గడియను మినహాయించిన ప్రతి స్థితిగతులు పరిశుద్ధాత్ముని ద్వారా మనకు ఆయన వివరిస్తూనే ఉన్నాడు. అయితే మరి ఎట్టయ్యా, ఉద్యోగం చేయొద్దా? చేయి, వ్యాపారాలు చేయొద్దా? చేయి, అన్నిటిలోనూ ఆయనకు మహిమకరముగా నీవుండాలి. నీకు కలిగి ఉందనుకో, సమృద్ధి కలిగిందనుకో, దేవుడు పుష్కలంగా ఇచ్చాడనుకో, ఎంత కూడగడతావు, ఏం చేసుకుంటావు? అది నీకు అక్కడికి రాదు దైవజనమా. ఏనాటిది ఆనాడు ఆయన నీకు అందిస్తున్నాడు. హాయిగా బతుకు, హాయిగా బతుకు. హల్లెలూయా.
అందులో ఉన్న క్రీస్తు మాధుర్యాన్ని అనుభవించు. తేనె వంటి ఆయన ఆ మాటలను అనుభవించాలి. ఇప్పుడు నా మాట విని నన్ను పంపిన తండ్రి యందు విశ్వాసముంచుడి అన్నాడు కదా. ఆ, నాకు ఒక చిన్న డౌట్. నా మాట విని అంటే ఏంటి? వినటమా కాదా? అనుసరించాలి. అది అది నా మాట విను అంటే ఎంతమంది వింటలా? దాని ప్రకారం నా మాట వినడం అంటే నా మాట అంగీకరించు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఓ తండ్రి ఓ పని చెప్పాడు, ఆ కొడుకు తండ్రి మాట విన్నాడు, కానీ ఆడకు పోయి తండ్రి ఎడదిప్పరా అంటే ఎడదిప్పాడు. అప్పుడు ఏమంటాడు? ఒరే ఒరే నా మాట ఏంట్రా, ఇటు కాదురా ఇటు అంటాడు కదా. అంటే ఆయన మాట ఏమై ఉంది? ఇటు తిప్పడం. ఎందుకంటే ఇటు తిప్పాడు అంటే అర్థం ఏంది? నా మాట వినడం అంటే నా మాట ప్రకారముగా నడవడం. ఏమిటి ఆ మాట? ఆయన తండ్రి కలిగి ఉన్న నీవు ఆయన తండ్రి చిత్తము నెరవేర్చుట, ఆయనకు ఇష్టలుగా బ్రతుకుట, ఆయనను ప్రకటించుట. చీకటి మరణాంధకారాలలో ఉన్న ఈ ప్రజలను వెలికి నిన్ను సాధనం చేస్తూ ఉన్నాడు. ఎంత మేరకు ఆ పాత్రలుగా ఉన్నారు? నిజమే, చక్కగా గ్రూపులోకి వచ్చి ప్రార్థనలు చేసి ఆత్మీయులమని అనిపించుకొని అయ్యగారు క్లాప్స్ కొట్టి ఆహా భాషలమ అన్నీ బాగానే ఉండయి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి కాస్త అన్నం తిని పండుకునే వాళ్ళు పండుకొని, వంట వండుకొని, చిన్నగా ఉద్యోగాలు వ్యాపారాలు అయిపోయింది. దినం 24 గంటలు ఇదేనా? నీ ప్రయాస ఎక్కడ? నీవు రక్షించిన ఆత్మలు ఎన్ని? నశిస్తున్న నిన్ను నేను కాపాడానే, నీకు కనీస కట్టసి లేదా? నీ కళ్ళ ముందు నశిస్తున్న వాళ్ళ గురించి ఎంత చింత లేదా? నా మాట వినుట అంటే పాటించుట అని అర్థమై ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే విని వాక్యము విడిచే వాళ్ళు ఎవరో కాదు, ఇక్కడే కనపడతారు. ఇక్కడంటే మన గ్రూప్ అని కాదు, విశ్వాసుల్లో కనపడతారు. విడిచిపెట్టి వాళ్ళు మహాభక్తుల్లాగుండి ప్రయోజనం ఏంటి? నీకు 5 నాణ్యాలు ఇస్తున్నాను, 10 నాణ్యాలు ఇస్తూ ఉన్నాను, 10కి 10 పట్టణాలు ఇస్తాను, నేను ఇంకొక 10 సంపాదించు. నీవు పాత్రగా లేనప్పుడు నేను వేలెత్తి అడుగుతాను, బాకా ఓదనివాడా అననా? బాకా నువ్వు ఊది తీరాలి. ఊదినప్పుడు వింటారా వినరా అది వాళ్ళది, వాళ్ళని విమర్శిస్తాను. బాకా ఊది తీరాలి, కానీ బాకా ఊదరు, దేవుని యుద్ధకు వెళ్ళరు, ప్రార్థనలు చేస్తున్నారు. అంటే ఏంటి? నా ఒక్క వ్యక్తి రక్షించబడితే చాలు, నా బిడ్డలు వాళ్ళెట్ట పొందుతారే? నీవు పాత్రవైతే వాళ్ళు గమనిస్తారు. నీవు తగ్గింపు కలిగి ప్రయాసపడితే వాళ్ళు నీ ప్రయాసను గుర్తిస్తారు. లేకపోతే మొక్క వంగదు, మానయ్యాక వంచలేవు. నరకబడటానికి తప్ప అది ఎందుకు పనికొస్తుంది? ఇప్పటికైనా ఆ నరుకు క్షణాలకు ముందే పరిస్థితులను గమనించమని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు చదువమ్మా 17-18 వచ్చిన. పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము, ఉత్తరపు సరిహద్దు హమాతు, ఇది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పున హవ్రాను, దమస్కు, గిలాదులకును, ఇశ్రాయేళ్ల దేశమునకును మధ్య యోర్దాను నది సరిహద్దుగా ఉండును. సరిహద్దు మొదలుకొని వాటికి సరిహద్దు. ఇప్పుడు వీళ్ళు గోడ కట్టాలనుకున్న ప్రాంతము, ఆగిపోయిన ప్రాంతము ఇదిగో 2.6 లేక 3 కిలోమీటర్ల వ్యవధి యోర్దాను పరగణ.
ఇప్పుడు అది ఆగిపోయింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు కదలరు, శక్తిమంతులు. అయితే నేను వారి మధ్యలో ఏం రాసి పెడతానంటున్నాడు? అగ్ని రాజ అగ్ని పెడతాను. అగ్ని పెడతాను. అంటే ఆ పైనుంచి అగ్ని ఒకటే కాదు, అది దేవుని ఇచ్చేది. ఈ అగ్ని బాంబు పడితే ఏమొస్తుంది? మంట అగ్నే గది, వస్తుంది. అగ్నేమంట అవునా? దహించబడు అగ్ని కరమైన అగ్ని. దహించు అగ్ని అన్నాడు. భవంతులకు భవంతులు పేక మేడలవుతాయి. నిన్నటి వరకు అక్కడ ప్రారంభించబడింది, అయితే దాని గురించి ఇంకా ప్రారంభం కాలేదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు శాంతి ఒప్పందము అమ్మయ్య అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ దేవుడు అగ్ని పెడతాడు. నువ్వు గమనించు, నువ్వు గమనించు, నువ్వు గమనించు. అది ఎప్పుడు పెడతానంటున్నాడు? 38వ యెహెజ్కేలు 16కు రండి. ఇవి చెప్పాక అంత కలుపుతాను. చూడండి. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలులకు భూమిని కమ్మునట్లు నా జనుల మీద పడెదరు. అద్దుగా ఇశ్రాయేలీయులకు నా జనము మీద మీరు పడతారు. ఇది గుర్తు. అంత్య దినములందు అది సంభవించును. ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు సంతోషంగా ఉన్న వాళ్ళు ముగ్గురు హల్లెలూయా. సావు కబురు చల్లగా చెబుతుంటావు అని అంటారా? సావు కబురు ఎందుకు అవుద్ది? విడుదల, మనకు విడుదల. అది ఎవరికి? స్త్రీలో ఉన్న పరిపూర్ణము చెందిన ఆయన ప్రియుడు. ఎత్తబడు వారికి అది ఎప్పుడు ఆనందమే. రాకడ వస్తుందంటే అమ్మో ఎట్ట పిల్లలెట్ట, అలాంటి వాళ్ళకి కాదు. ఈ దినము రాకడొస్తే ఎత్తపడతానా? ప్రియ దైవజనమా, ఆలోచన చెయ్యి. ఇది అంత్య దినముల యందు సంభవించును. ఇప్పుడు నీవు ఇది అంత్య దినాలలో ఉన్నావా, అనగా రాకడ క్షణాలలో ఉన్నావా, భయంకరమైన యుగాంతమందున్నావా? ఈ యుగము సమాప్తము చెయ్యడానికి, తన ప్రియులను తీసుకొని వెళ్ళడానికి ఆయన ఎన్నో సూచనల ఆధారాలు పెట్టాడు. నేను ఇంకొక ఆధారం ఇస్తూ ఉన్నాను. ఏమిటంటే గోగు మాగోగులకు చెందిన ఆ ప్రధాన నగరమైన దమస్కు పట్టణాన్ని నేను అంత్య దినాలలో దగ్ధము చేయబోతూ ఉన్నాను. నా జనులైన ఇజ్రాయేలు మీదకు రప్పిస్తూ ఉన్నాను. వారి ద్వారా బాంబుల అటాక్ జరిగిస్తాను. అది రాజబెడుతున్న అగ్నిగా మారుస్తానన్నాడు. ఇప్పుడు నిన్నటి దినాన నేను అనుకుంటాను, అదిగో ప్రారంభ దశ మొదలైంది. అంటే ఇక మొదలుకొని ఎప్పుడు అనేది తెలియని భయంకరమైన పరిస్థితులు కళ్ళ ముందే కనపడే దినాలు. ఈ రోజున ఎలా ఉన్నావు? సూటిగా ఉన్నావా? తేటగా ఉన్నావా? నిర్మలమైన మనస్సుతో ఉన్నావా? మంచిది. అది జ్యోతుల వలె నీవుంటావు. కానీ నక్షత్రం ఎప్పుడైతే రాకడొచ్చాకైతమ్మా. 12:3 చూడండి. దానియేలు నిన్ను ఎలా ఉండాలి? కొంతమంది మినుగురు పురుగులాగా అట్టట్టట్ట ఎలిగే వాళ్ళు కూడా ఉన్నారు. కాసేపు అట్ట, కాసేపు ఇట్ట. ఏమన్నాడు ఇక్కడ? అయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. 2 పట్టాలు ఉన్నాయట. ఒకటి బుద్ధిమంతులు. నాకు సాల్లే బుద్ధిమంతురాల్ని అంటే నీకున్న మహిమ. నక్షత్రానికి రాబోవు యుగములో, శాశ్వత రాజ్యములో, ఈ భూమి మీద కొత్త భూమియు కొత్త ఆకాశమును ఆయన నిర్మాణము చేసినప్పుడు నీవు పొందు మహిమ వేరు. అటు ఇటు ఉండే వాళ్ళని అది నేను ఎత్తాల్సిన పని లేదు. కానీ బుద్ధిమంతుల గురించి మంగళవారం, శుక్రవారం వింటున్నారు కదా.
ఈ భూమి మీద శాశ్వత రాజ్యం ఆయన ఏర్పాటు చేసినప్పుడు ఆ గృహములలో నీ కుటుంబము నివాసం ఉన్నప్పుడు నీ మహిమను వాళ్ళు చూడలేని పరిస్థితి. ఈ రోజున నీ బిడ్డలంతా కౌగిలించుకుంటున్నావే, ఆ మహిమ ఆ దినాన నీలో నింపబడ్డప్పుడు, నీవు నక్షత్రమై వెలుగొందినప్పుడు వారు నీ వెలుగును చూడగలరా? ఏది చూడగలమన్నోళ్ళు మధ్యాహ్నం 12 గంటప్పుడు కళ్ళు తెరిచి కళ్ళజోళ్ళు ఏం పెట్టుకోక ఇట్లాంటివి పెట్టుకోకుండా ఇట్టా చూడండి, కళ్ళు బయర్లకం తీయలేవా? ఉంటాయండి. మరి ఆ దినమున ఎలా సాధ్యం? నీ తండ్రిని, నీ తల్లిని, నీ యొక్క సహోదరులను నీ ఇంట్లోనే నీవు చూడలేవు పరిస్థితి ఎంత బాధాకరం. ఆ రోజు కూడా అదే జరిగింది. మోషే కొండ దిగి వస్తున్నప్పుడు వారు ఇజ్రాయేలీయులే, వారు దేవుని ప్రజలే. కానీ మోషే ముఖమును చూడలేక మోషే తన ముఖానికి ముసుగేసుకుంది. అయ్యా చూడలేకపోతున్నామయ్యా, ఎన్ని ముసుగులు తెచ్చుకోవాలయ్యా, ఎన్ని తువాయిలు తెచ్చుకోవాలి, టవల్స్ పంచెలు తెచ్చుకొని కప్పుకోవాలి, ఎన్ని దుప్పట్లు కప్పుకోవాలయ్యా అంటే ఇక మోషే తన ముఖానికి వేసుకున్నాడు. మరి ఎంతకాలం ఉంటుంది అట్లా? రేపు నీకు రాజ్యం ఇవ్వాలి అనుకున్నప్పుడు నీకు ఎన్ని పరగణాలు ఇవ్వాలనుకుంటున్నాడు? ప్రియ దైవజనమ, అన్నీ విపులంగా మీకు తెలియచేస్తూనే ఆత్మదేవుడు మంగళవారాలు శుక్రవారాలు అందిస్తున్నాడా? వాళ్ళు ఇంటున్నాం అన్నవాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏవో అనుకుంటే అవి నీవు గ్రహించలేదు, నీకివ్వబోయేదేంటో నువ్వు గ్రహించలేదు. అదుగో పరిశుద్ధాత్మ ద్వారా అన్ని గ్రహింపులోనికి ఇస్తుంది. ఇప్పుడు ఒక అంశాన్ని ఆయన మన ముందు ఉంచుతున్నాడు. అంత్య దినాలు ఒకటి ఏర్పాటు చేశానే, ఈ యుగమును సమాప్తి చేయదలిచానే, నేను నా ప్రజలను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నానే, అయ్యా ఇవి ఎప్పుడు జరుగును అని అపోస్తులు 1వ అధ్యాయంలో చెప్పినట్టు నీవెప్పుడు వస్తావయ్యా అని అడిగినప్పుడు ఆయన చెప్పిన ఆధారాలు కొన్ని మన కళ్ళ ముందు మన కాలములో నెరవేరడాన్ని చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దమస్కు సిరియాకు రాజధాని అంటూ, ఈ సిరియా వేరు కాదు, టర్కీకి సహోదరుడై ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు ప్రకటన గ్రంథము 28 వాడు చేసే పని ఒకటి చూపిస్తున్నాడు. ఆ కాలములో జరగబోయే కాలములో చూడండి. భూమి నలుదిశల యందుండు జనములను ఒకటి లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు వేరు చేయలా అన్నదమ్ముళ్ళు కలిసి ఉంటున్నారు. శత్రువులు అనబడిన వారి శత్రువులు అనబడిన ఇశ్రాయేలీయులను, క్రైస్తవులను చంపడమే వారు డ్యూటీలుగా పెట్టుకున్నారు. సిరియా ఘోరమైన పాతకాలు చేస్తుంది. నిన్న 37 మందిని పీకలు కోసి చంపటము నాకు కళ్ళమ్మటి నీళ్లు పెట్టేసి. ఏం చేశారు? సువార్త ప్రకటించారు. ఏం చేశారు? ప్రార్థనలు చేశారు. దైవజనమా, కొన్ని ప్రాంతాలు మన దేశంలో కూడా ఎంత భయంకరంగా ఉన్నాయి. ఇక నేను మీకు చెప్పాలా, ఈ భయంకరమైన ఈ పరిస్థితులలో నీ స్థితి ఏమిటి? ఇంకా ఈ లోక మర్యాదను బట్టి వెళుతున్నావా? అది నిలబడుద్దా? ఆయన ముందు నువ్వు నిలబడగలగాలి కదా. ఈ దేహం ఎంత సెంటుగొట్టినా పురుగులేగా తినేది. ఏమైపోద్ది? నువ్వు సంపాదించి కూడగట్టింది ఎందుకు కొనరా? అవన్నీ ఎవడో అడుగుపెట్టి నీ తరాలలో అన్ని గుల్లగుల్ల చేసేస్తాడు. ఎందుకంటే వారు రాజమార్గములో నడవనివారు. అప్పుడు ఏమైంది? రాజమార్గములో నడుచువాడు నీతిని విత్తువాడు. ఈ చివరి క్షణాల్లో అంటున్నాడు, ఇదిగో నేను నీకొక ఆధారం ఇస్తున్నానయ్యా. ఆ ఆధారం ఏమిటి అంటే, దమస్కును నేను తగలబెడతా.
గుర్తుపెట్టుకో, దమస్కు తగలబడ్డది అంటే, బాంబుల శబ్దాలు వినబడ్డాయి అంటే, ఆ దమస్కు యొక్క ప్రధానమైన ప్రాంతాలు పోయినాయి అంటే, ఈ దమస్కు సిరియా దేశానికి అధికారి, అనగా రాజధాని. అంటే సిరియా టర్కీ వేరు కాదు, ఇవి గోగు మాగోగు దేశాలు. ఈ రెండు దేశాల మధ్యలో నేను పొగ పెడుతున్నాను, నేను అగ్ని రాజ వేస్తాను. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు అంటే, యెరూషలేము దేవాలయ నిర్మాణం జరగాలి. ప్రాంగణము కడితే లోపల ఏం జరుగుతుందో తెలియదు. అంటే వాళ్ళు మందిరం కట్టాలి అంటే ప్రాకారం అనేది కట్టి తీరాలి, గోడ కట్టి తీరాలి. గోడ కట్టాలి అంటే యోర్దానుకి మిగతా 3 భాగాలు వారు గెలిచారు. పాలస్తీనా, గాజా, బోస్రా, లెబనోను అర్ధభాగము. ఇది ఎవరికిచ్చింది? ఎవరికి ప్రమాణం చేసింది? అబ్రహాంకి అబ్రహాముకి స్తోత్రం. ఆ సహోదరుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహామా, నీవు లేచి ఈ ప్రాంతాన్ని సంచారం చెయ్యి, నేను ఇది నీ సంతానానికి ఇస్తానని ఒకనాడు అబ్రహాముకది ప్రమాణార్థమైన భూమి. ఆ ముసలాయన 75 ఏళ్లప్పుడు ఎడకొచ్చిన వాడు ఎంతకాలం తిరిగాడు? నేను అనుకుంటాను ఓ 10 ఏళ్ల ప్రాంతం, అంటే 80-85 సంవత్సరాల కాలంలో కర్ర పోటేసుకొని, ఆ కాలాల్లో కర్రేగా నేను అనుకుంటాను. ఎంత తిరిగాడో, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాడే? 18,000 కిలోమీటర్లు. 18,000 కిలోమీటర్లు తిరిగాడు. ఇటు 4,500, ఇటు 4,500, ఇటు మొత్తం కలిపి దాని వివరాలు కూడా ఆనాడు మీకు వచ్చాను. సామాన్యంగా తిరగల, కానీ మనలో ఉండరు. ఈ పక్కనే ఉండదు, పక్క బజార్ చర్చి, దేవుని సన్నిధి అక్కడ ఉంటది. ఆడకి పోవాలంటే ఇక చూడు వాళ్ళ పాటలు. మీలో ఎంతమంది దేవుడు సృష్టికి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ పాటిస్తున్నాం అన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. అమ్మా పాటించట్లేదా? పాటిస్తున్నాను నేనైతే. వెరీ గుడ్, సిస్టర్ గారు పాటిస్తున్నారంట. ఇంతకేంటమ్మా మొదటి ఆజ్ఞ సృష్టికి? నీ దేవుడని అని నేనే. కాదు. అది సర్వలోకంకి వెళ్ళి పాటిస్తున్నారు. ఇంకా ఈ రోగాలు, రొస్టులు, శ్రమలు, ఈతిక బాధలు మోసుకొని కాలానుగుణంగా వస్తాయే వాటిని, అకారణంగా వచ్చే వాటిని నేను పట్టును. ఇవన్నీ తెట్టెలు చేసి పొట్టలు పెంచి అవి అరగడానికి పాటలు పడుతుంటే సృష్టికి మొదట చెప్పిన మాట ఏంది? ఆజ్ఞ. ఫలించమని చెప్పు. దీని ఏలుము భూమి నిండించండి. నీ దేవుడు యెహోవాను నేను తప్ప వీరప్పుడు లేరు. మీరు అది ప్రవచనంగా చక్కగా చెబుతున్నారు. అది కాదు, ఇంకా ఆజ్ఞ పాటించక అవస్థలు తెచ్చుకునే ఆజ్ఞ ఒకటి ఉంది. నీ పూర్ణ మనసుతో తెలుగుకమ్మన్నాడు. ఇంకా లాభం లేదు. ఆది కాండంలో ఆలోచన చేయండి, ఇక్కడ వద్దు. సబ్బాతు పాటించుట. అయ్యగారు సమస్తాన్ని ఏలమన్నాడు. 1వ అధ్యాయం, 2వ అధ్యాయాలు, 3వ అధ్యాయంలో ఏలమన్నాడు దేవుడు. వద్దని చెప్పాడు సార్. మంచి చెడుల వివేకం ఇచ్చిన ఈ అబ్బాయి దగ్గరకు వచ్చాడు. ఆ తర్వాత ఆదామా, నిన్ను బట్టి నేలను శపించబడి ఉన్నది, నీ నిమిత్తము నేల శపించబడి ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట పండించి దాని ముందు ఒకటి ప్రయాస వల్ల ఏమొస్తుంది? చెమట వస్తుంది. నీ చెమటోడ్చి సాగు చేయి. పక్కింటికి స్కూటర్లు వేసుకుని పో. 1 కిలోమీటర్ ఉంటే అరే పదవయ్య ప్రిస్టేజ్ అయ్యగారికి, అమ్మగారికి ఏం వేసుకెళ్తారు? మరి ఏం పెరుగుతుంటాయి? కొలెస్ట్రాల్, కొవ్వు. ఈ కొవ్వు కరగడానికి వ్యాయామాలు.
నేను అన్నానని కాదు. దేవుడు సృష్టికి ఒక ఆజ్ఞ మొదట ఇచ్చాడు. నీ నిమిత్తము నేల శపించబడ్డది, నిన్ను వదులుకోలేను, నా కష్టానికి ఫలితము నువ్వు ఒక్క పని చేయి. కొంతమంది మనలో ఉంటారు, నాకు పొట్టలేదులే, సన్నంగా ఉన్నాను. సన్నంగా ఉంటే అది కాయబారు దేహం. అర్థమైందా? రోజు లేచి చెమట వచ్చేదాకన్నా నడుతున్నారా? నేను కూడా అప్పుడప్పుడు డుమ్మలు కొడుతుంటా, వర్షం అని అదని ఇదని. ఆడ కారు పెట్టి సేవకి వెళ్ళినోడు కూడా 1 కిలోమీటర్ ఉందని కానీ ఆడ కారు పెట్టి మెయిన్ రోడ్ మీద 1 కిలోమీటర్ నడవచ్చుగా. మందిరం పక్కనే ఉంటది, స్కూటర్ ఎక్కి స్కూటర్ దిగుతాడు. నేను నడుస్తాను సార్. అదిగో శిక్షగారు నడుతారంట. అందుకని ఆమెకి సుమారు 70 ఏళ్ళు వచ్చినా మంచి పటిష్టంగా ఉన్నట్టున్నారు. హల్లెలూయా. వైద్యమే చెబుతుంది. రోగాలు వచ్చాక ఏం చేయమంటది? వాకింగ్ చేయమని. చూడండి, దేవుడు చెప్పిన మొదటి ఆజ్ఞ సృష్టికి, నేను విశ్వాసికి చెప్పింది కాదు, ఇజ్రాయేల్తో చెప్పింది కాదు, సృష్టి మొత్తానికి ఆదాం ద్వారా తెలియజేసి, దేవుని వాక్యమును బైబిల్ని చేత పట్టుకొని అలా వెళుతూ ఉంటే నీకు తెలియని వాళ్ళు కూడా, వాళ్ళు విశ్వాసులైతే ఇటు చూసుకొని ప్రైజ్ ద లార్డ్ అనేవాళ్ళు ఉన్నారు. వేరే సంఘానికి కాదు, నువ్వు వెళ్తా ఉంటే వాళ్ళు వేరే సంఘస్థులు, వాళ్ళు కూడా ప్రైజ్ ద లార్డ్ అంటారు. అవునా కదా? అవును. ఎంత ఆనందంగా ఉంటుంది. నేను ఆశ్చర్యపోతాను. పాస్టర్ నేను ఎలా తెలుసా వాళ్ళు నాకు చూడమ్మా, ఎంత ఆనందంగా ఉంటుంది. నిన్ను పాత్రగా చేశాడు, నీవు అది పట్టుకొని ఆ విధంగా క్రీస్తుని ప్రకటిస్తున్నావు. అర్ధాకెందుకు? ఒకడు అన్యుడు వస్తాడు మందిరంలోకి, వాడు ఇటు చూస్తుంటాడు, ఫస్ట్ పాటలు పాడుతూ ఉంటే గోడలు చూస్తుంటాడు. ఆ గోడల మీద చక్కని ప్రవచనాలు అక్కడ రాసి ఉంటాయి. అవి నేనంటాను, ఒకనాడు ప్రవచనాలు, వాటిని ఓదార్పుగా అక్కడ రాసాడు. నువ్వేదో బాధతోనే కదా వచ్చావు. విశ్వాసి మహిమను పొందడానికి వచ్చాడు. వెరీ గుడ్. మరి మిగతా వాళ్ళు, బాధ నుంచి విడిపించుకోవడం. వాళ్ళు బాధలు, శ్రమలు ఏవేవో ఉంటాయి, వాటితోటి అక్కడికి వస్తాడు. వచ్చేగానే ఇదిగో అక్కడ పై బోర్డు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడ రండి. బయట అప్పుడు ఇతను కాని మనుషులు, ఓహో దేవుడు నన్ను ఆశీర్వదించాడా, ఎలాగో చూద్దామని లోపల అక్కడ ఉంటుంది, నీ కష్టమును నేను ఎరుగుదును. ఇవన్నీ ఓదార్పు మాటలు. ఎన్నో గ్రూపుల్లో కూడా వాళ్ళు ప్రవచనాలు అనుకుంటుంటారు. అవేం మాటలు? ఆదరణ మాట. తోడై ఉన్నాను, ఇది ఆల్రెడీ ఉంది. ఉన్నదాన్ని ఏం చేశాడు? పరిశుద్ధాత్మ నీ నోట ద్వారా, ఎవరో బాధలో ఉన్నారు అక్కడ, ఓదార్పు మాటగా నీ నోట అందించాడు. తద్వారా ఆ బాధలో ఉన్నవాడు నిరీక్షణాధారం. మరి అలాంటిది అంత కృపలో ఉన్న నీవు, పొందిన నీవు నక్షత్రమై ఎలగాలి కదా. జ్యోతులు నక్షత్రం. ఎందరూ అనేకులను త్రిప్పుదురో, 6 నక్షత్రముల వలె ప్రకాశించెదరు. 6 నక్షత్రముల వలె ప్రకాశిస్తారు అన్న ఇదే దేవుడు 1 కొరింథీ 15:41 ఏమన్నాడు? 1 కొరింథీ 15:41 ఏమన్నాడు? సూర్యుని మహిమ వేరు, ఆ, చంద్రుని మహిమ వేరు. ఇంట్లో సూర్యుడు ఎవరు? తండ్రి. తండ్రి స్థానం. ఈ తండ్రి సూర్యుడైన నీతి సూర్యుడిని కలిగి తేజరిల్లే రకంగా ఉండాలి కదా. వెలుగుతున్నారా? మసకబారుతుందా? తల్లి ఓదార్చును కదా. తల్లి ఆదరణకర్తకు సాదృశ్యం. అది ఇంకొక కోణం. నీ తల్లి సూర్యుని నుంచి వచ్చిన వెలుగు ఎక్కడ పడుద్ది?
కుమారుని మీద కుమారుని కుమార్తె మీద బిడ్డల మీద ఎదబడుద్ది. అది స్వీకరించాక ఆ చంద్రుని వెలుగు ఎటు ప్రకాశానికి ఇచ్చుద్ది? నక్షత్రాల మీదకు. ఇప్పుడు నీ బిడ్డలు నక్షత్రాలు కదా, వెలుగుతున్నారా? మెరుస్తున్నాయా? ఎలా ఉన్నాయి నక్షత్రాలు? ప్రియ దైవజనమా, ఎందుకంటే అంత్య దినముల చదవండి. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? 1 కొరింథీ 15:41. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. నక్షత్రానికి మరి ఒక నక్షత్రానికి వేరైన మహిమతో నింపబడతారా దినాన? నీకొక నివాసం ఇస్తానన్నాడు, ఈ నూతన భూమిని ఇస్తానన్నాడు, అందులో నీకు స్థిరమైన ఇల్లు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. నీ విశ్వాస పరిణామమును బట్టి నీకివ్వబడిన ఆ ఇంట్లో నీ బిడ్డలు ఉంటారు, నీవు మహిమతో ఉంటావు. నీ బిడ్డలు నక్షత్రాలై ఉండాలి. నక్షత్రమై ఉండాలంటే నీవు అనేకులను ఏం చేయాలా? చెప్పాలి. దేవుని వైపు చెప్పాను. నీతిని అనుసరించి నడుచుకొని చెప్పింది మన ముందు ఉంచుతున్నా. అట్ట కాదు, నేను నా స్వకీయమైన వాటిని వెతుకుతానంటే ప్రభు జ్యోతి నేను త్వరగా రానై ఉన్నాను, నీకొక ఆధారం ఇవ్వబోతున్నాను. అంత్య దినముల యందు అగ్ని రాజ పెడుతూ ఉన్నాను, నేను రాబోతూ ఉన్నాను, ఇక ఆలస్యమున్నదా? హల్లెలూయా. ఆహారం ఒకటి పెడుతూ ఉన్నాను. ఈ అంత్య దినాలలో గోగు మాగోగులను నేను రెచ్చగొడుతూ ఉన్నాను. వారి మధ్యలో ఉన్న రాజధాని మీద అగ్నిని ప్రభావితం చేస్తాను. రాత్రి జరిగింది, ప్రారంభ దశలోనికి వచ్చింది. దాని అంతం ఎటు వెళుతుందో దానిని బట్టి లేఖనాధారం. రాత్రి యుద్ధ మేఘాలతో ఇజ్రాయేలును నాశనం చేస్తాను, ఉండనివ్వనన్న రాత్రికి రాత్రి భయంకరమైన ఎర్డోగాన్ అనబడిన అధ్యక్షుడు నోటి మాట 2 రోజుల క్రితం అన్నాడో లేదో నిన్న మోగిని. ఏరోస్పేస్ మొత్తం, ఆ ఏరోడ్రమ్, ఆ ప్రాంగణం అంతా దద్దరిల్లింది బాంబులతో. మరి వాడు ఊరుకుంటాడా? అగ్ని పడ్డది కదా. అవును. ఒకవేళ అది జరిగితే గమనించండి, అది గనక జరిగితే ఇదిగో సిరియా రాజధాని అట ఈ దమస్కు. పౌలు జ్ఞానమును పొందినప్పుడు, ఆ వెలుగును చూచినప్పుడు, ఆ వెలుగులో సహింపలేనంత వెలుగులో యేసయ్య దర్శనమిచ్చినప్పుడు, యేసయ్య కనిపించి చెప్పిన ఆ ఉపదేశము పొంది పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తిరిగిన ప్రాంతాలలో ఈ సిరియా, ఈ యొక్క టర్కీ ప్రాంతాలు అపరిమితమైనవి. కానీ మారు మనస్సు అవి పొందలేదు. కారణం, అబద్ధ ప్రవక్తగా ఉన్న, క్రీస్తు విరోధిగా ఉన్న ఒకడు మొత్తాన్ని లాగేశాడు. ఇప్పుడు వాడి ప్రభావము వారితో ఉంది. అయితే వారికి సమాధానముగా, వారికి తోడుగా ఈ రోషు అనబడిన రష్యా, అంత్య దినాలలో నేను నీ మీద నిప్పులు కుమ్మరిస్తాను. ఇప్పుడు యెహెజ్కేలు 38:2 చూడండి. ఇంకా చాలా రెఫరెన్స్ లోని నేను నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును అంటే అనగా రోషు అంటే ఈ ప్రాంతాలు కొన్ని ఒట్టోమను సామ్రాజ్యములో నుండి అలెగ్జాండర్ అధికారమునకొచ్చి, అలెగ్జాండర్ చనిపోయాక 4 భాగాలై కొన్ని భాగాలు రష్యాలోనికి కలిసిపోయి కాబట్టి ఈ మాట అంటున్నాడు, అనగా రోషునకును మెషెకునకును మెషకు
మాస్కోగా చూస్తుంటారు. తుబాల్ అంటే ఆయుధ కర్మాగారాలు కలిగిన తుబాల్స్కి తుబాలునుకును వాళ్ళ అధిపతి అయిన వాని తట్టు ఆ, అభిముఖుడవై ఆ, అతన్ని గూర్చి మాట ఎత్తి ప్రవచింపుము. ఆ, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషేకునకును తుబాలునకును అధిపతియగు గోగు, నేను ఆ, నీకు విరోధినై ఉన్నాను. నేను నేను నీ నిన్- విరోధిని. రాబోవు దినాలలో నీ మీద అగ్ని వేస్తాను, రాజబెడతాను అన్నప్పుడు యుద్ధము జరగబోతుంది. నీవెంతటి బలవంతుడవైనా నా జనులతో నీకు ఉరిదగలబోతుంది. అది జరిగేది ఎప్పుడు అంటే, నీవు నేను గమనించాల్సింది, యుద్ధము జరుగు ఆ కాలాంతము లేక ప్రారంభము అంత్య దినముల యందు అని ప్రభువు స్పష్టముగా 38:16 చెప్పాడు. ఎప్పుడు జరుగుద్దట? అంత్య దినములందు అది సంభవించును. కనుక ప్రారంభ దశలోనికి నిన్నటి రాత్రి ప్రారంభ దశ వచ్చింది. ఒకవేళ అదే జరిగితే సంఘము ఎత్తబడడానికి ఎంత దగ్గరలో ఉంది? ఇంత దగ్గరలో ఉంటే నీ కష్టపడు. నీ 6 దినములు కష్టించాలి, 7వ దినము నాది. నా సన్నిధిలో నీ కుటుంబం అంతా ఉండాలి. నా సన్నిధిలో నీ కుటుంబం అంతా సేదతీరాలి. నా వాక్యము వినాలి, వాక్య ప్రకారముగా దిద్దుకోవాలి. అప్పుడు మీ ప్రాణములు నా కవిలలోనికి చేర్చుకుంటానన్న దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా వాళ్ళు? దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మహోన్నత అధికారి యేసయ్య జరగబోతున్న పరిస్థితులను నీ ఆత్మ ద్వారా వివరిస్తూ నాయన మమ్మలను మేలు కొలుపుతూ ఉన్నందుకు స్తోత్రాలు అయ్యా. నిన్నటి దినాన అన్నగారి అస్వస్థత పడి ఉన్నారు. నీ కాపుదలను బట్టి బలపరిచి ఉన్నందుకు నీ స్తోత్రాలు. నీ